హాయ్ అండి. ఈరోజు మీకు జాకెట్ వెనక భాగం ఎలా కట్ చేయాలో చెప్తానండి. అసలు జాకెట్ ఎంత సైజులో ఉందో చూసుకుందామండి. ఇక్కడి నుంచి పట్టుకొని తాళ్ళు కానించి ఉక్సిల వరకు పట్టుకుని చూస్తే మనకి ఎంత ఉన్నది అన్నది మనకు తెలుస్తుందండి. సైజు ఎంత సైజు అన్నది మనకు తెలుస్తుంది. ఇది వచ్చి 31 సైజ్ అండి. ఇది 31 అండి సైజు. ఈ బ్లౌజు వెనక భాగం ఎలా కట్ చేయాలో చూద్దాం. వెనక భాగం కట్ చేసుకుంటే ముందు భాగం కొంచెం ఈజీ అవుద్దండి. బాగా వెనక భాగమే రావాలి. అసలు దీని పొడవు ఎంత ఉందో చూద్దామండి. దీని పొడవు వచ్చేసి 14 వచ్చిందండి. పైన అరంచు వదిలేయాలండి, కింద ఒక అరంచు వదిలేయాలి. ఎందుకంటే ఖర్చులోకి పోద్ది కాబట్టి మనం పొడవు 15 పెట్టుకోవాలండి. పొడవు వచ్చేసి 15 పెట్టుకుందాం. అలాగే దీని లూజు కూడా చూద్దామండి. లూజ్ అనేది జాకెట్ అసలు సాగదీయకుండా ఇలా వేసుకొని ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు లూజ్ అనేది ఎంత ఉందో మనకు తెలుస్తుందండి. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడికి 20 వచ్చిందండి లూజ్ అనేది. దాన్ని 2 భాగాలు చేసుకోవాలండి. 2 భాగాలు చేసుకుంటే మనకి 10 అనేది వస్తుంది. లూజ్ వచ్చేసి 10 అండి. అలాగే దీని చంక భాగం కూడా చూద్దాం, దీని లోతు ఎంత ఉందో. ఇక్కడ నుంచి వచ్చేస్తే 8.5 వచ్చిందండి చంక భాగం. అలాగే దీని మెడ కూడా చూసుకుందాం ఒకసారి. మెడ వచ్చేసి 12 ఉందండి. అంటే ఇందులో 2 భాగం చేసుకుంటే 6 వస్తుందండి. ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా లైన్ అనేది గీసేసుకుందాం. ఇప్పుడు పొడవు చూసుకుందామండి. పొడవు 15 పెట్టుకున్నానండి. ఇక్కడ డాట్ పెట్టుకుందాం. అలాగే లూజ్ అనేది 10 వచ్చిందండి. పెట్టుకున్నాక ఇలాగా బాక్స్ లాగా తీసుకుందామండి. ఇక్కడ 10 పెట్టుకున్నాం కదండి. 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకుందాం. ఇక్కడ నుంచి ఖర్చుకు పెట్టుకొని బాక్స్ అనేది ఇలాగ గీసేసుకుందామండి. ఇప్పుడు మెడ చూసుకుందాం. మెడ పెట్టుకుందాం. ఇప్పుడు మెడ అనేది 6 వచ్చిందండి. అలాగే చంక డౌన్ కూడా ఇక్కడ 6 పెట్టుకోవాలండి. ఎందుకంటే 31 సైజ్ అండి. 30 నుంచి 31, 32, 31 నుంచి 30 దాటిందంటే అందరికీ 6 పెట్టుకోవాలండి. కొంచెం తక్కువ 28, 27 ఉంటే అక్కడికి వాళ్ళకి 5.5 పెట్టుకోవాలండి. ఇక్కడ 31 వచ్చింది కాబట్టి నేను 6 అనేది పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇలాగ లైన్ అనేది గీసుకున్నానండి. ఇక్కడ కూడా చిన్న బాక్స్ లాగా గీసుకుందాం. ఇప్పుడు లోతు అనేది ఒక్కొక్కరైతే 1 తీస్తారు, అలా కాదండి. ఇక్కడ 1.5 పెట్టుకోవాలండి లోతుకి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పెట్టుకోవాలండి డాటు. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు మెడ అనేది మనకి ఇందాక 8.5 వచ్చిందండి. అసలు ఇది ఎంత వచ్చిందో ఇప్పుడు కొలుచుకుందాం. ఖర్చు అండి. కరెక్ట్గా మనకి 8.5 వచ్చిందండి ఖర్చు. సంక భాగం లోతు అనేది మనకి 8.5 వచ్చిందండి. ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో ఇక్కడ చూసుకొని ఇక్కడ షోల్డర్ కూడా పెట్టుకున్నానండి. షోల్డర్ వచ్చేసి 2.5 ఉందండి. 2.5 అయితే అటు ఆఫ్ ఇటు ఆఫ్ పోతుంది కాబట్టి మనం 3.5 పెట్టుకుంటున్నానండి. అటు ఆఫ్ ఇటు ఆఫ్ పోతుంది కాబట్టి మిగిలితే మనకు 2.5 ఉంటుందండి. ఖర్చుల్లోకి పోద్ది. ఇది వచ్చేసి 2 పెడుతున్నానండి. 2.5 పెట్టానండి మెడ వచ్చేసి. అంతేనండి. ఇక్కడ
మనకి ఇక్కడ డాట్లు వేసేటప్పుడు కూడా ఒక్కొక్కరికి ఇలా సాగినట్టు ఎక్కినట్టు వస్తుంది. అలా కాకుండా మనం ఇక్కడ కొంచెం టిప్స్ చెప్తాను మీకు, చూడండి. ఇక్కడ 17 ఉందండి. ఈ 17లో 2 భాగాలు చేసుకుంటే మనకి ఇక్కడ 8:30 వస్తుందండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 8:30 అండి. అలాగే ఇది డాట్లు వేసినప్పుడు దానికి చూసుకొని ఇది పెట్టుకోవాలండి. కరెక్ట్గా అది ఖర్చుకి దానికి అలా సమానంగా సరిపోద్ది. జస్ట్ ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి డాట్లు అనేవి ఇలా ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఇలా నీట్గా వస్తుందండి, నిలబడినట్టు. లేదంటే అలా క్రాస్ తీయకపోతే ఒక్కొక్కటి లూజ్గా ఒకటి పైకి ఎత్తిపెట్టినట్టు వస్తుందండి. అలా కాకుండా జస్ట్ అలా క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోద్దండి. అలాగే మెడ నడుము ఎంత అన్నది కూడా చూసుకున్నాం. ఈ ఆదిని బట్టి ఇక్కడ పెట్టేసుకోవచ్చండి, అదంటే ఖర్చులోకి పోద్ది. దీని ఇది ఎంత పొడవు ఉందో చూసుకుని ఒక 1/2 ఇంచ్ పైకి పెంచుకోవాలండి, ఎందుకంటే మనకి ఖర్చులోకి పోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంత ఉందో చూసుకున్నాం. 9:30 వచ్చిందండి ఇక్కడికి. ఇక్కడ మనం 2 పెట్టాం కాబట్టి ఇక్కడ 2:30 పెట్టుకోవచ్చండి. మరీ డీప్ ఎక్కువ కావాలనుకుంటే 3 కూడా పెట్టుకోవచ్చండి. దీనికి ఇలా లైన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం మోల్డ్ అనేది పెట్టుకోవచ్చండి. రౌండ్ అంటే రౌండ్ ఇలా తిప్పుకోవచ్చు, పలక అంటే పలక కూడా ఇలా కట్ చేసుకోవచ్చండి. రౌండ్ కావాలంటే రౌండ్, ఏ మోడ్ కావాలంటే కూడా ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవచ్చు. బాగా డీప్ కావాలంటే ఇలా కూడా పెంచుకోవచ్చండి. మనం ఇలా పెంచుకొని మనం వాళ్ళ కస్టమర్లు అడిగింది మనం వర్క్ డిజైన్ చేయొచ్చండి. వాళ్ళు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇలా పెట్టుకోవచ్చు. అంతేనండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అర్థమైపోతే మళ్ళీ చెప్తాను, ట్రై చేస్తాను. ముందు వెనక భాగం నేర్చుకుంటే ముందు భాగం రావడానికి కొంచెం ఈజీగా అవుతుందండి మనకి. నేను కట్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మీకు అర్థమైపోతే కామెంట్ చేయండి.